శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు. స్థలం శివశక్తి కళ్యాణ మండపం, తిరుపతి నగరంలో నిర్మిస్తున్న యాదవ భవన నిర్మాణానికి అఖిల భారతీయ యాదవ మహాసభ ఉమ్మడి చిత్తూరు జిల్లాల యూత్ అధ్యక్షుడు ఆర్ఆర్ యాదవ్ 50,000 రూపాయలను యాదవ సంఘం పెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు మాట్లాడారు. శ్రీవారి దర్శనార్థం దేశ నలుమూలల నుంచి యాదవ కులస్తులు వస్తుంటారని, అలాంటి వారికి సౌకర్యంగా బస చేయడానికి అలాగే స్థానిక యాదవులకు సమావేశ మందిరం, కళ్యాణ మండపం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న యాదవ కులస్తులు భవన నిర్మాణానికి తమ వంతు విరాళాలు అందించాలని యాదవ సంఘం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కట్టా జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, జల్లి తులసి యాదవ్, చిరంజీవి యాదవ్, చంద్ర యాదవ్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో వద్దు, మీరు వద్దు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు చేస్తే లాస్ట్ అందరూ లాస్ట్లో ఉండే మా మాంగడ కవర్ అవుతాడు లేదా భర్తలకాయన కోసమే సింధూరులో పైకి ఎత్తాను కొద్దిగా. ఓకేనా. తిరుపతిలో యాదవ భవనం భూమి పూజ చేసే దాదాపు 6 నెలలు అయింది. ఇప్పటికీ 3వ స్లాబ్ కూడా పూర్తవుతా ఉంది. ఈ యొక్క యాదవ భవన్కి యాదవుల దగ్గరే డబ్బులు డొనేషన్లు తీసుకొని దీని యొక్క పని చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క యాదవ భవన్కి తన వంతు సహాయంగా రమణ ఆర్ఆర్ అతని వంతు సహాయం శంకర్ 50,000 రూపాయలు ఈ యాదవ భవన్ నిర్మాణానికి అతని వంతు సహాయం అందించాడు. దీనికి ఇదే విధంగా అందరూ యాదవులందరూ కూడా ఈ యొక్క యాదవ భవన్కి సహకరించి ఈ యొక్క పని తొందరగా పూర్తి చేయడం కోసం అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవదేవుడి దగ్గర మొట్టమొదటిగా తిరుపతిలో యాదవ భవన్ ఉంటే మనం నిర్మించుకుంటున్నాం. ఎక్కడో బయట నుంచి వచ్చే యాదవులకు అందరికి కూడా తిరుపతిలో యాదవ భవన్ ఉందని చెప్పాలి, వాళ్ళకందరికి కూడా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క యాదవ భవన్ నిర్మాణం చేస్తాను. దీనికి ప్రతి ఒక్క యాదవుడు తన వంతు సహాయం అందించి ఈ యొక్క పని తొందరగా పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. తిరుపతిలో యాదవులంటే ప్రత్యేకత ఉంది. తొలి దర్శనం కానీ చివరి దర్శనం కానీ యాదవులకి అనేది ప్రతి ఒక్కరికి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన చరిత్ర. అలాంటి కార్యక్రమాలను ఈరోజు యాదవ్ భవన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఓన్లీ యాదవులకు సంబంధించిన వ్యక్తులు బయట ఊరు నుంచి వస్తే ఇక్కడ స్టే చేయడానికి, మరొకటి ఏదన్నా యాదవులకు సంబంధించినటువంటి మీటింగులు పెట్టుకోవడానికి, అదేవిధంగా యాదవులు చాలామంది ఉన్నవాళ్ళు లేరు, పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సౌకర్యార్థం కోసం కూడా కళ్యాణ మండపం అనేది కూడా దీంట్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్క యాదవులు మనం ఈ యొక్క ఉనికిని మనం చాటుకోవాలి. గొప్పగా ప్రారంభించారు. 6 నెలలు అయింది. 6 నెలలకి 3 స్లాపులు కంప్లీట్ అయింది. దాతలు ఉంటే కూడా మన యాదవులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ ఒక కార్యక్రమాలను చేపట్టాలని కోరుకుంటూ అఖిల భారతీయ యాదవ్ మహాసభ యువత అధ్యక్షుడు జిల్లా ఆర్ఆర్ యాదవ్.